నమస్కారం, వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. రాజ్ న్యూస్, నరేడ్కో తెలంగాణ, అలాగే హైదరాబాద్ రియల్టర్స్ అసోసియేషన్ సంయుక్తంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ 2025 అయితే నిర్వహిస్తున్నారు. మరి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం ఏ విధంగా ఉంది, ఇది సామాన్యులకు నిజంగా అందుబాటులోనే ఉందా, ఇలాంటివన్నీ తెలియజేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు హైదరాబాద్ రియల్టర్స్ అసోసియేషన్ మెంబర్స్ తారక రంగారెడ్డి గారు, అలాగే ఫనీ రాజా గారు. సో వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సో ఫనీ రాజా గారు, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ సమ్మిట్ 2025 అయితే జరపబోతున్నారు. సో అది నిర్వహించాలని మీకు ఎలా అనిపించింది, ఏంటి చెప్పండి ఒకసారి. ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. హైదరాబాద్ రియల్టర్స్ అసోసియేషన్ తరఫున మీ అందరికీ మా గ్రాటిట్యూడ్. ఎందుకంటే ఇలాంటి షోస్ పెడితేనే మాకు కూడా ఈజీగా ఉంటుంది ఏం చెప్పాలి, ఈ ఈవెంట్ గురించి తెలియజేయడం కూడా. సో మెంబర్స్ అందరి తరఫున, అంటే మా హైదరాబాద్ రియల్టర్స్ అసోసియేషన్ మెంబర్స్ తరఫున అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటూ, మేడం ఎప్పుడు కూడా ఎట్లా ఉంటుందంటే, ఒక సంస్థ ఏదైనా కంపెనీ వాళ్ళు ఏదైనా చేయాలనుకుంటున్నారు ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో మేము ఏదైనా చేయాలి అనుకుంటున్నప్పుడు వాళ్ళు ఒక మీటింగ్ కండక్ట్ చేసుకుంటారు, వాళ్ళు బోర్డ్ మీటింగ్ కండక్ట్ చేసుకుంటారు, స్ట్రాటజీ మీటింగ్స్ ఉంటాయి. ఈ సంవత్సరం మేము ఇలా చేస్తున్నాం, ఈ సంవత్సరం మేము ఇంత టార్గెట్ అనుకుంటున్నాం, ఈ సంవత్సరం ఇంత బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాం అని అనుకుంటారు. అది బిగినింగ్ ఆఫ్ ది ఇయర్, ఫస్ట్ క్వార్టర్లో వాళ్ళు ఒక మీటింగ్ చేసుకుంటారు. ఆ ఇయర్ ఎండింగ్లో మళ్ళీ ఇంకో మీటింగ్ చేసుకుంటారు. మనం ఎంత సాధించాము, ఇంతకుముందు మనం మీటింగ్ చేసుకున్నాం కదా, ఆ మీటింగ్లో మనం ఏమేమి మాడుకున్నాము, ఎంతవరకు సాధించాము, ఏం చేయబోతున్నాం, ఓకే, దశ దిశ రెండూ కూడా డిస్కస్ చేసుకుంటారు. అందులోంచే ఇది పుట్టిందండి సమ్మిట్ అనేది. జనవరి 2025లో సేమ్ అదే ప్లేస్లో హెచ్ఐసిసిలోనే ఒక సమ్మిట్ కండక్ట్ చేసాం. ఆ సమ్మిట్ కండక్ట్ చేసినప్పుడు ఇలాంటి డిస్కస్ చేసుకున్నాం, ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు, ఏం జరగబోతుంది, కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు అంటే వాళ్ళు ఏమేమి, ఇప్పుడు మెట్రో గురించి డిస్కషన్ చేసాం, రీజనల్ రింగ్ రోడ్ ఆర్ఆర్ఆర్ అంటున్నారు, దాని గురించి డిస్కస్ చేసాం, ఎంతవరకు వస్తుంది, వీటి మీద డిస్కషన్ చేసి దాని మీద కొంచెం నాలెడ్జ్. ఎందుకంటే ఇక్కడికి వచ్చే ప్రేక్షకులు అందరూ ఎవరు, రియల్ ఎస్టేట్ సంబంధించిన వాళ్ళే, రియల్ ఎస్టేట్ పెట్టుబడి పెట్టేవాళ్ళే, రియల్ ఎస్టేట్లో కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళే, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీని నమ్ముకుని ఎంతోమంది జీవిస్తున్నారు. ఈ ఇండస్ట్రీలో ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ ఇస్ వెల్త్. అంటే ఎంత నాకు సమాచారం తెలిస్తేనే దాని బేస్డ్ మీదే మనం ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటాం. సో ఎంత డబ్బు పెట్టాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ ఉంది, దానికి ధర ఎంత, ₹1,00,00,000 పెట్టచ్చా, దానికి 90 లక్షలు పెట్టచ్చా, ఎంతైనా సేవింగ్ కూడా ఉంటుంది కదా. ఇన్ఫర్మేషన్ తెలిస్తే మనం ఎంత దాని ధర పెట్టచ్చని కూడా తెలుస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి, ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే ఈ సమ్మిట్ అనేది కండక్ట్ చేస్తుంటారు. ఇది మేము ఫస్ట్ టైం కండక్ట్ చేసింది కాదు, చాలామంది చాలా రకాలుగా వాళ్ళ ఇండస్ట్రీలో కండక్ట్ చేసేదే ఇది. దానిలో భాగంగానే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సమ్మిట్ అని జనవరి 2025లో చేయడం జరిగింది. దాని నెక్స్ట్ పార్టే ఇప్పుడు ఎండింగ్ డిసెంబర్కి వచ్చేసాం. ఈ సంవత్సరానికి ఎండింగ్ ఏం చేసుకున్నాం, ఏం చేయబోతున్నాం అనే దాని మీద డిస్కషన్. మళ్ళీ ఇందులో స్టేక్ హోల్డర్స్ ఎవరు, గవర్నమెంట్ తరఫున, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఏజెంట్స్, ఆర్కిటెక్ట్స్, స్ట్రక్చరల్ ఇంజనీర్స్, ప్రతి ఒక్కళ్ళు, కాంట్రాక్టర్స్ అందరూ ఈ సమ్మిట్లో పాల్పంచుకుంటారు. కొన్ని ప్యానెల్ డిస్కషన్స్ ఉంటాయి టాపిక్స్ మీద. ఈసారి మేము పెట్టబోయే టాపిక్స్ ఏంటి, 4 దిక్కుల, ఈస్ట్, వెస్ట్, నార్త్, సెంట్రల్ ఏమేమి జరుగుతున్నాయి, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఏమేమి జరుగుతున్నాయి, గవర్నమెంట్ ఏమేమి అక్కడ డెవలప్మెంట్ వర్క్స్ అవుతున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వర్క్స్ ఏమేమి అవుతున్నాయి, ఇంతకుముందు ఏమేమి పెట్టారు, ఇప్పుడు దాని స్టేజెస్ ఏంటి, రీజనల్ రింగ్ రోడ్ ఉంది, దాని ఏం జరుగుతుంది, ఇప్పుడు గవర్నమెంట్కి చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్న ఒక అంశం ఏంటి, ఫ్యూచర్ సిటీ. ఆ ఫ్యూచర్ సిటీలో ఏం జరగబోతుంది అనేది ఎవరు చెప్పగలుగుతారు. మనం జనరల్గా న్యూస్ పేపర్ ఆర్టికల్స్ అని చదువుతుంటాం కదా, అది కానీ ఇక్కడ ఏంటంటే దాని స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ తరఫున వాళ్ళకి ఇన్వైట్ చేసి వాళ్ళని వచ్చి చెప్పమంటున్నాం. సో ఈ ఇన్ఫర్మేషన్ బేస్డ్ మీదే ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతాయి, నమ్మకం కుదురుతుంది. సో ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు, అంటే ఇది నేను స్టూడెంట్స్ కూడా చెప్తున్నాను, ఒక ఎంబీఏ స్టూడెంట్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఒక బుక్ నాలెడ్జ్ ఉంటుంది. ఎప్పుడైతే మార్కెట్లో ఏం జరుగుతుందో అని వాళ్ళకి తెలిసిందనుకోండి, అది వాళ్ళు ప్రజెంట్ చేయగలుగుతారు వాళ్ళ జాబ్లో కానీ, ఇండస్ట్రీలో కానీ. సో అదే ఇక్కడ ఏంటంటే రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్, అందుకనే రియల్ ఎస్టేట్ అంటారు. రియల్ ఎస్టేట్ ఇప్పుడు కొంచెం ఫస్ట్లో వర్చువల్గానే ఉంటుంది, అది ఎండేటప్పటికి రియల్గా కనిపిస్తుంది. అంటే ఏమీ కట్టని భూమి మీద అమ్మేస్తాం, అది కట్టాలి కదా, కట్టిన తర్వాత టచ్ అండ్ ఫీల్ అవుతుంది. సో అందుకని రియల్ ఎస్టేట్లో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ ఏంటి, నమ్మకం మీద కుదురుతుంది. ఈ నమ్మకం కుదిర్చడం ఒక మనుషుల్లో తీసుకురావడానికి అండ్ క్రెడిబిలిటీ, కరెక్ట్ ఇన్ఫర్మేషన్. క్రెడిబిలిటీ అని ఎక్కడ వస్తుంది, రైట్ ఇన్ఫర్మేషన్. స్పెక్యులేషన్స్ ఉంటాయి,
ఇంతకుముందు ఒక 2004 ఆ సందర్భంలోని శంషాబాద్ దగ్గర ఎయిర్పోర్ట్ వస్తుందని చాలామంది ఎన్ఆర్ఐలు కూడా ఇన్వెస్ట్ చేశారు. ఎయిర్పోర్ట్ వచ్చింది కానీ అప్పుడు హైప్ అయిపోయింది. ఓకే, మార్కెట్ స్టాగ్నెంట్ అయిపోయింది. అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టి వాళ్ళు ఆగిపోయారు. కానీ వాళ్ళకి రైట్గా తెలుసుంటే రైట్ మనీలో కొనేవాళ్ళు. అంటే ఆ ప్రైస్ ఉంటే చూడండి చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు రియల్ ఎస్టేట్లోని. మనం ఎప్పుడు ఎంటర్ అవుతున్నాం, ఎప్పుడు ఎగ్జిట్ అవుతున్నాం అనేది రియల్ ఎస్టేట్లో చాలా చాలా ఇంపార్టెంట్. సో మేము దగ్గర తారక రంగారెడ్డి గారు, నేనేమనండి, మా అసోసియేషన్ మెంబర్స్ ఎవరండి, దగ్గర 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం అంటే ఇదే ఇండస్ట్రీలోని. సో ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మాకు కూడా తెలుసు పనిచేస్తున్నాం కాబట్టి. అంటే మా కర్తవ్యం ఏంటి, మేము సరైన అడ్వైస్ ఇవ్వాలి కస్టమర్ అనే వాళ్ళకి. ఓకే, సరైన అడ్వైస్ మేము ఇవ్వాలంటే ఎప్పుడు తెలుస్తుంది, మేము ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేసి ఇంతమందిని సమూహాన్ని ఒక చోట తీసుకురావాలంటే అంత ఈజీ కాదు. ఒక్కొక్కరి థాట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. అదేనండి, ఇంతమంది ఒక చోట తీసుకురావాలి అంటే ఇలాంటి సమిట్స్ కండక్ట్ చేయాలి. ఇలాంటి ఇంకా ఫ్యూచర్లో చాలా చేస్తాము. అది కూడా నారెడ్కో అంటే ఎవరండి, తెలంగాణలో బిల్డర్స్ అసోసియేషన్ అది. ఓకే, సో వారు కూడా మేజర్ పార్ట్ దీంట్లోని. రాజ్ న్యూస్ ఒక మీడియా సంస్థ. సో మేము ఒక రియాల్టర్స్, మేము ఏజెంట్స్ సంస్థ. వీళ్ళందరూ కలిస్తేనే కదా ప్రజల్లోకి ఒక కరెక్ట్ భావన తీసుకెళ్ళేది. ఎందుకంటే మీరు స్పెక్యులేషన్స్ చూస్తారు, హైప్ అయిపోతుంది. అతను నిజంగా పెట్టచ్చా లేదా, అది ఇప్పుడు పెడితే ఇప్పుడు 10,000 రూపాయల ఫర్ ఎస్ఎఫ్టీ నడుస్తుంది నియోపోలిస్ లాంటి ఏరియాలో. అసలు పెడితే అది నిజంగానే కరెక్ట్గా అవుతుందా లేదా ఎలా తెలుస్తుంది? ఇంటర్నెట్లోనో సోషల్ మీడియాలోనో లేకపోతే ఎవరో చెప్పిన మాటలకి వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తారు. అది మంచి జరగచ్చు, చెడు జరగచ్చు. కానీ రియల్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుందంటే ఇలాంటి సమ్మిట్స్కి వచ్చినప్పుడే. ఓకే, సో ఐ హోప్ మీకు నేను కరెక్ట్గా చెప్పాను అనుకుంటున్నాను. ఎస్ సార్. రంగారెడ్డి గారు, మీరు చెప్పండి, ఈ సమ్మిట్ వల్ల తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగానికి ఏ విధంగా దిశానిర్దేశం చేసే అవకాశం ఉందంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ రాజ్ న్యూస్ అండ్ మా యొక్క ఆధ్వర్యంలో అండ్ సంయుక్తంగా చేస్తున్నటువంటి నారెడ్కోతో పాటు అండ్ రాజ్ న్యూస్ అండ్ మా అసోసియేషన్ హైదరాబాద్ రియల్టర్ అసోసియేషన్ చేస్తున్నటువంటి ఈవెంట్ ఇది. సో ఫనీ గారు చెప్పినట్టు మనం జనవరిలో ఆల్రెడీ ఒక ఈవెంట్ చేస్తున్నాము. ఇప్పుడు ప్రెసెంట్గా ఇయర్ ఎండ్ కాబట్టి ఇంకొక ఈవెంట్ చేస్తున్నాము. సో ఈ ఈవెంట్ జనాలకు ఏ రకంగా యూజ్ అవుతుంది అని అంటే, ప్రెసెంట్ అసలు యాక్చువల్గా హైదరాబాద్ గ్రోత్ స్టార్ట్ అయింది ఎప్పుడు, హైదరాబాద్ ఏంటి అని అంటే బేసిక్గా హైదరాబాద్ ఫార్మాకి బేసిక్ హబ్ యాక్చువల్గా. సో 95, 2000కి సైబర్ టవర్స్ రాకముందు కూడాను, హైటెక్ సిటీ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు ప్రీవియస్ జర్నీ కూడాను హైదరాబాద్ అనేది ఆల్రెడీ ఒక ఇండియాలో ఒక ఎస్టాబ్లిష్డ్ డెస్టినేషన్ ఫర్ ది ఇన్వెస్ట్మెంట్స్. బట్ సైబర్ టవర్స్, హైటెక్ సిటీ, ఐటీ కంపెనీస్ జనరల్గా ఏమవుతుందంటే ఇండస్ట్రీస్ ఉంటాయి కదండి. లైక్ ఫార్మా ఈజ్ వన్ ఇండస్ట్రీ, రియల్ ఎస్టేట్ ఈజ్ అనదర్ ఇండస్ట్రీ, లైక్ ఐటీ ఈజ్ అనదర్ ఇండస్ట్రీ. సో ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ ఇండస్ట్రీస్ అనమాట. సో బేసికల్గా ఇప్పుడు ఏమవుతుంది, హైదరాబాద్ ఒకప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ ఉండే, దాని తర్వాత జిహెచ్ఎంసీ అయింది, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అయింది. దాని తర్వాత సిటీ ఎక్స్పాండ్ అవుతూ రైట్ నో హెచ్ఎండిఏ వచ్చేసింది, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ. లైక్ అదర్ సిటీస్ లైక్ చెన్నై, బెంగళూరు మంది కూడా ఒక మెట్రో సిటీగా డెవలప్ అయ్యింది ఆల్రెడీ. సో ఇప్పుడు ఎంసీహెచ్, జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, నెక్స్ట్ ఎఫ్సిడిఏ అంటున్నారు, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ, ఎఫ్సిడిఏ. లైక్ ఇప్పుడు ఏవైతే ఎగ్జిట్స్ ఉన్నాయో హైదరాబాద్ యొక్క మణిహారం అని చెప్పొచ్చు. ఖచ్చితంగా ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ హైదరాబాద్ చెప్పొచ్చు. దీనిలో కూడా మనకు అవుటర్ రింగ్ రోడ్ అనేది ఒక మణిహారం లాంటిది ఖచ్చితంగా. ఎందుకంటున్నానంటే కనెక్టెడ్ టు ది బెంగళూరు, చెన్నై, నార్త్ ఇండియాకి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడాను దిస్ ఈజ్ ద సెంట్రల్ ప్లేస్ లాగా, హబ్ లాగా చెప్పొచ్చు. అండ్ దట్ అవుటర్ రింగ్ రోడ్ వల్ల ఏమవుతుందంటే మొత్తం టోటల్గా 19 ఎగ్జిట్స్ ఉన్నాయి. ఏ ఎగ్జిట్లో ఏ డెవలప్మెంట్ జరగబోతుంది, ఈ ఈవెంట్లోకి వచ్చి మాట్లాడే గ్రోత్ ఆర్కిటెక్ట్స్ ఎవరైతే ఆ బ్లూ ప్రింట్ చేస్తారో, ఇక్కడ ఇవి ఉంటే బాగుంటుంది, ఇక్కడ ఈ అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్లో ఇవి ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. అండ్ రీసెంట్గా ఆర్టికల్లో వచ్చింది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇంతకుముందు ఫ్యాబ్ సిటీ ఉండే, రైట్ నో ఈ సిటీ తుక్కుగూడ దగ్గర ఉంది ఆ ఎగ్జిట్లో, ఎగ్జిట్ నెంబర్ 14లో. సో ఆ తుక్కుగూడని రైట్ నో దాన్ని మార్చి ఇండస్ట్రియల్ పాలసీని మార్చేసి ఐటీ ఇండస్ట్రీస్కి ఇచ్చే ఆలోచనలో గవర్నమెంట్ ఉందని తెలిసిన విషయం యాక్చువల్గా. బట్ ఇఫ్ దట్ హ్యాపెన్స్, ఈ లోడ్ ఏదైతే ఉందో కొంతవరకు ఇప్పుడు హైటెక్ సిటీలో ప్రెసెంట్ ఉన్న లోడ్ కానీ ఇది కానీ కొద్దిగా తగ్గుతుంది. ఎందుకంటే కంపెనీస్ ఎస్టాబ్లిష్మెంట్స్ అక్కడ కూడా జరుగుతాయి అన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే దట్టు ఇప్పుడు మెట్రో రాబోతుంది. మెట్రో ఇక్కడ రాయదుర్గం దగ్గర నుంచి నియోపాలిస్కి రాబోతుంది. అండ్ రాయదుర్గం దగ్గర నుంచి కాకుండా సిటీ కనెక్టెడ్లో మెట్రో ఈజ్ గోయింగ్ టు ప్లాన్ ఎక్స్పాండ్ టిల్ ఎఫ్సిడిఏ అంటున్నారు, లైక్ ఫ్యూచర్ సిటీ వరకు రావచ్చు అని.
సో జనాలకి ఏమవుతుందంటే ఈ ఈవెంట్ వల్ల అంత నాలెడ్జ్ వస్తుంది, అంటే ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఫాస్ట్గా గ్రోత్ ఉంటుంది, ఫాస్ట్గా అమౌంట్ కూడాను రిటర్న్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ హైటెక్ సిటీ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు 2000లో ఇక్కడ పర్ స్క్వేర్ యార్డ్ 500 రూపీస్ 1000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ఉండే. రైట్ నో ప్రైస్ ఈజ్ 2.5 lakh to 3 lakh పర్ స్క్వేర్ యార్డ్, 3 lakh పర్ స్క్వేర్ యార్డ్. సో 1000 స్క్వేర్ యార్డ్స్ ఆ రోజు కొని అలా వదిలేసి ఉంటే ఎగ్జాంపుల్కి ఈ రోజు దట్ వాల్యూ ఈజ్ 30 crores. సో ఇట్స్ హ్యూజ్ మనీ. సో వాట్ ఈజ్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి, ఇన్ఫర్మేషన్, ఎక్కడెక్కడ ఏమి రాబోతుంది అన్నదే కీ మ్యాటర్ ఫర్ ది ఇన్వెస్టింగ్ ది థింగ్స్ అనమాట. సో ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ఈజ్ ద న్యూ కరెన్సీ, ఇన్ఫర్మేషన్ ఈజ్ ద న్యూ కరెన్సీ. సో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే అమౌంట్ 1x 2x 3x 5x 10x అవుతుందో ఈ ఈవెంట్లో అన్ని విషయాలని ఎవరెవరైతే ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కావచ్చు, గవర్నమెంట్ వాళ్ళు కావచ్చు, నేను చెప్పినట్టుగా మిగతా ఎక్స్పర్ట్స్ కావచ్చు, వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అనమాట. సో దట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ ఈవెంట్. సో అందరూ ఈ ఈవెంట్లో భాగమవుతారని అంటే ఎలా భావిస్తున్నారు? డెవలపర్స్ కావచ్చు, పెట్టుబడిదారులు కావచ్చు, లేకపోతే ప్రభుత్వం నుంచి, ప్రైవేట్ నుంచి వీళ్ళందరూ ఒకే వేదికపై వస్తారు అని చెప్పి మీరు ఎలా భావిస్తున్నారు? అందరూ ఒకే వేదికపైకి రావాలి అని అంటే బేసికల్లీ ఇట్స్ అబౌట్ ది ఇంట్రెస్ట్. ఎవ్రీడే మనం బయటకు వచ్చిన తర్వాత ఈ రోజు ఏం చేస్తున్నాం, వాట్ ఈజ్ అవర్ ప్రెజెంట్ ప్లాన్, వాట్ ఈజ్ అవర్ ఫ్యూచర్ ప్లాన్, what exactly right now company is there, and what exactly the future projections of the company. So ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, ఇన్వెస్టర్స్ అవ్వచ్చు, సీడ్ కంపెనీ వాళ్ళు అవ్వచ్చు, ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఏ ఫండ్ బేసికలీ వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఇప్పుడు రీసెంట్గా ఎంఎస్ఎన్ బిడ్డెడ్ ది ఆక్షన్లో నియర్ రాయదుర్గం దగ్గర 177 crore per acre కొనుక్కుంది ఎగ్జాంపుల్కి. సో 177 crore per acreకి అక్కడ అంత వాల్యుబుల్ థింగ్స్ ఉన్నాయా? ప్రీవియస్గా జరిగినప్పుడు నియోపోలిస్లో ఏకర్ ప్రైస్ ఈజ్ అబౌట్ 100 crores per acre జరిగింది ఇది ఆక్షన్లో. అంతకు ముందు జరిగిన ఆక్షన్ అరబిందో కానీ మిగతా కంపెనీస్ కానీ సమ్ ఎక్స్ప్రైస్ అంతకన్నా తక్కువ ప్రైస్కి 40-45 crore per acre దోస్ కైండ్ ఆఫ్ దానిలో కొన్నారు. గౌరవ బిల్డర్స్ అవ్వచ్చు, అరబిందో అవ్వచ్చు, పార్టిసిపేట్ చేసిన మిగతా బిల్డర్స్ అవ్వచ్చు కూడా. సో అప్పటికి ఇప్పటికి లాస్ట్ 5 yearsలో ఇంత డ్రాస్టిక్ చేంజ్ ఎందుకు వచ్చింది, గ్రోత్ ప్యాటర్న్స్ ఏ రకంగా ఉండబోతున్నాయి, కంపెనీస్ ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాయి, అండ్ హైదరాబాద్కున్న అడ్వాంటేజ్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్కి హైదరాబాద్కున్న అడ్వాంటేజ్ ఏంటి, లైక్ వెదర్ కండిషన్ అవ్వచ్చు, డెక్కన్ కైండ్ ఆఫ్ స్టఫ్ అవ్వచ్చు, ఆర్ మెట్రోపాలిటన్ సిటీగా మారింది అవ్వచ్చు, అండ్ వెదర్ కండిషన్స్ అవ్వచ్చు. సో మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ బికాస్ ప్రెజెంట్లీ ఢిల్లీకి థ్రెట్ మీన్స్ ఎయిర్ పొల్యూషన్. బికాస్ ఇట్ ఈస్ హెవీ యూజ్ వాళ్ళు ఆల్రెడీ ఆల్టర్నేట్ డే ఆఫీస్కి రమ్మని చెప్తున్నారు, లేదా మీరు యూ హ్యావ్ టు యూజ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ మాస్క్ ఫర్ ది ఆక్సిజన్ కైండ్ ఆఫ్ అని అంటున్నారు. అండ్ చెన్నై చూస్తేనేమో ఒక రకంగా ఫ్లడ్స్ ఆర్ థింగ్. బెంగళూరు ఈజ్ హెవీ క్రౌడెడ్. ఇఫ్ సమ్మన్ వాంట్ టు ట్రావెల్ ఫ్రమ్ సౌత్ ఎలక్ట్రానిక్ సిటీ టు దేవనహల్లి ఎయిర్పోర్ట్, నార్త్ బెంగళూరు, ఇట్ టేక్స్ 2 to 2.5 hours of time. సో బట్ వేరే హైదరాబాద్కి ఇట్ ఈస్ ఎ కంప్లీట్లీ, ఇది ఎక్కడి నుంచి అయినా కూడాను విత్ ఇన్ 1 hourలో దే కెన్ రీచ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ గవర్నమెంట్ రీసెంట్గా మనకు ఈ ఏదైతే ఒక బ్రిడ్జ్ ఆల్సో ప్లాన్ చేస్తున్నారు ప్రెజెంట్గా, ఎక్కడి నుంచి ఫ్రమ్ సౌత్ టు నార్త్, ఆ వాటర్ బాడీ మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంథింగ్ లైక్ ఇట్ ఈస్ దేర్. సో వాళ్ళు ఇన్ కేస్ ఇక్కడ నుంచి అక్కడికి ఆ యాక్టివిటీ స్టార్ట్ అయిందంటే హార్డ్లీ వీ కెన్ రీచ్ ఫ్రమ్ సౌత్ హైదరాబాద్ టు ఈస్ట్ హైదరాబాద్ ఆల్సో హార్డ్లీ ½ an hour జర్నీ ఇట్ టేక్స్ మ్యాక్స్. సో దీస్ ఆర్ ఆల్ గోయింగ్ టు బి డిస్కస్ లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ కమింగ్ టు హైదరాబాద్, వాట్ ఈస్ ద పొటెన్షియల్ ఆఫ్ హైదరాబాద్, అండ్ ఎందుకు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అండ్ యూ కెన్ నేమ్ నౌ ఇన్ నియోపోలిస్ like Prestige, all top MNC developers of India are the presence is there in Neopolis right now, because Prestige, Brigade, Salarpur Sattva, like MSN pharma companies also now they are entering into real estate activities. So this is like now Hyderabad is growing globally. So definitely this is not a ఒకప్పటిలాగా చిన్న సిటీ ఏదో కైండ్ ఆఫ్ కానే కాదు డెఫినెట్గా. సో ఇట్ ఈస్ లైక్ ఎ గ్రోయింగ్ గ్లోబల్లీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ GCCs, we call them as a global capability centers అంటాం. ఐటీ కంపెనీ అవ్వచ్చు, ఫార్మా అవ్వచ్చు, మెడికల్ రిలేటెడ్ అవ్వచ్చు, ఆర్ ఏరోస్పేస్ అవ్వచ్చు. లాట్ ఆఫ్ కంపెనీస్ ఆర్ ఆల్సో కమింగ్ టు ది హైదరాబాద్. లైక్ ఎంటర్టైన్మెంట్ జోన్లో రీసెంట్గా వార్నర్ బ్రోస్ ఆల్సో ఎస్టాబ్లిష్ ఇన్ క్యాపిటల్ ల్యాండ్ యాజ్ అన్ ఐటీ పార్క్, అండ్ రీసెంట్గా నెట్ఫ్లిక్స్ ఆల్సో కేమ్ ఇన్ టు హైదరాబాద్. సో ఎందుకంటే డెస్టినేషన్ ఇస్ హైదరాబాద్, ఇక్కడ మేజర్లీ రిసోర్సెస్ కూడా దొరుకుతున్నాయి మనకి. సో ఇవన్నీ కలిపి కొత్త ఇండస్ట్రీస్ రావాలన్నా, స్టార్ట్అప్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయాలన్నా హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అనమాట. సో ఈ ఈవెంట్లో లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు డిస్కషన్. సో అందుకని దట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఈవెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అండ్ ఎవ్రీ వన్ కెన్ అటెండ్ ద ఈవెంట్, లైక్ ఆల్ రియల్ ఎస్టేట్ స్టేక్ హోల్డర్స్ ఆల్సో కెన్ అటెండ్ ద ఈవెంట్. సో ఫణిరాజా గారు, ఈ ఈవెంట్ లక్ష్యం ఏంటి అంటే మెయిన్గా అక్కడికి వచ్చే వాళ్ళకి, పెట్టుబడిదారులకు కావచ్చు, డెవలపర్స్ కావచ్చు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈవెంట్ ద్వారా? మేడం సింపుల్ ఏంటంటే ఇక్కడికి ఎవరు వస్తున్నారు, ఇందాక మీకు చెప్పినట్టు అందరూ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరూ వస్తున్నారు, అంటే మెటీరియల్ సప్లయర్స్ సహా. ఓకే, జనరల్గా ఏంటి, ఇప్పుడు మీరే ఉన్నారు, మీరు సిమెంట్ ఆర్ స్టీల్ ఫ్యాక్టరీ ఆర్ స్టీల్ డిస్ట్రిబ్యూటర్ మీరు. సో మీకు ఎవరు కావాలి, బిల్డర్స్ కావాలి కదా.
ఓకే, సో ఎక్కడ తెలుస్తారు మీరు వాళ్ళు? డైరెక్ట్గా మీరు వాళ్ళని కలవలేరు. ఇలాంటి ఫోరమ్స్లో వస్తేనే డైరెక్ట్ ఇంటరాక్షన్. ఓకే, ఒక పెద్ద బిల్డర్ పేరు తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నారెట్కో లాంటి సంస్థ దీంట్లో పార్ట్. నారెట్కో అంటే ఎవరు? బిల్డర్స్. నెక్స్ట్ ఏజెంట్స్, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఎవరు ఏ ప్రోడక్ట్ అమ్మాలి? రియల్ ఎస్టేట్ బిల్డర్స్ కట్టే ప్రోడక్టే అమ్మాలి. వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఈ సమిట్లో ఉంటారు. అంటే ఇలాంటి మా సమిట్ అనే కాదు, ఇలాంటి కాన్ఫరెన్స్లు, ఇలాంటి సమిట్లు ఎక్కడ జరుగుతున్న ప్రపంచంలో వెళ్ళడమే రియల్ ఎస్టేట్ అనే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మాది ఎవరైనా ఎక్కడ అవుతుంది అనుకోండి, వెళ్ళండి వాళ్ళ ఇండస్ట్రీ వాళ్ళ అక్కడికి. ఇలాంటి ఇండస్ట్రీ అంటే నేను ఎప్పుడు అడ్రస్ చేసే స్టూడెంట్స్కి, యంగ్స్టర్స్కి, ఇలాంటి ఎక్కడ జరిగిన కాన్ఫరెన్స్లు కానీ సమ్మిట్లు కానీ ఆ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్ వస్తారు. డబ్బు పెట్టేవాడు ఒక్కడే కాదండి. ఓకే, ఆ డబ్బు పెట్టి దాన్ని కట్టేవాడు కూడా ఉంటాడు అక్కడ. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇందాక తారక్ గారు ఒక పాయింట్ చెప్పారు, బయట రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పెడుతున్నారు. బయట రాష్ట్రాలు కాదు, మన 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 రాష్ట్రంలో, మన సిటీలో మై హోమ్ లాంటి సంస్థ, రాజపుష్ప లాంటి సంస్థ, అపర్లా లాంటి సంస్థ, వీళ్ళందరూ కూడా ఇండియాలోనే వన్ ఆఫ్ ద ప్రీమియం డెవలపర్స్. వీళ్ళు ఎక్కడైతే ప్రాజెక్ట్ లాంచ్ చేశారో ఇప్పటివరకు కంప్లీట్ చేయకుండా వదిలేసిన వీళ్ళకి హిస్టరీ లేదు. లాంచ్ చేశారు అంటే కంప్లీట్ చేస్తారు. వీళ్ళందరూ వస్తారు అక్కడికి. ఓకే, కంపల్సరీ. సో వీళ్ళందరూ కూడా అందులో పార్ట్ ఉంటారు, ఎందుకంటే వీళ్ళందరూ కూడా నారెట్కో మెంబర్స్ వీళ్ళు ఒక సంస్థకి. సో కంపల్సరీ వస్తారు అక్కడ. మీరు వాళ్ళ సంస్థలో వాళ్ళు మేనేజ్మెంట్ కాకపోయినా అట్లీస్ట్ మేనేజ్మెంట్ సంబంధించిన వాళ్ళ డైరెక్టర్స్, వాళ్ళ సీనియర్ మేనేజ్మెంట్ ఎవరో ఒకళ్ళు ఉంటారు అక్కడ. సో కంపల్సరీ ఇంటరాక్షన్ అవ్వచ్చు. సమ్మిట్లో జరిగే డిస్కషన్ ఒకటే కాదు, ఇలాంటి చోట్లకి వెళ్ళినప్పుడు ఆ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు కాబట్టి డైరెక్ట్ కనెక్షన్. ఓకే, ఇంకోళ్ళతో అడగాల్సిన అవసరం లేదు, నాకు పరిచయం చేయండి అని అడుగుతారు కదా. మీరు ఏమడుగుతారు? ఒకరికి జాబ్ కావాలి, ఒక ఇల్లు కట్టుకోవాలంటే నాకు పలానా వాళ్ళతో పరిచయం చేయాలంటే అవసరం లేదు, ఇక్కడే దొరుకుతారు వాళ్ళందరూ కూడా. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ. మేము ఎందుకు చేస్తున్నాం? ఎందుకంటే ఇది మా ఇండస్ట్రీ. ప్రతి ఇండస్ట్రీ వాళ్ళు వాళ్ళ ఇండస్ట్రీలో ఇలాంటి సమిట్ కాంక్లేవ్స్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇది హైదరాబాద్కి చాలా ఇంపార్టెంట్ కూడా. ఎందుకంటే ఇప్పుడు మీరు లాస్ట్ 10 years బ్యాక్ చూశారు గ్రోత్ ఎలా అయింది హైదరాబాద్ అనేది. 20 years బ్యాక్ చూశారు ఎలా అయింది అనేది. 2004 నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు 20 ఏళ్ళు కంప్లీట్ డిఫరెంట్ అయిపోయింది. మార్కెట్ చేంజ్ అయిపోయింది. ఆ రోజు మీరు రూపాయి పెట్టుంటే ఈ రోజు అది 1000 రూపాయలు అయిపోయింది. ఓకే, లాస్ట్ 10 years నుంచి ఇంకా ఎక్కువైంది. ఎందుకంటే ప్రతి గవర్నమెంట్ ఒక్కొక్క స్టోన్ వేసుకుంటూ వచ్చింది. ఆ స్టోన్ని మిగతా వచ్చిన గవర్నమెంట్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేయడం మొదలుపెట్టింది. ప్రీవియస్ గవర్నమెంట్ అక్కడ ఫార్మా కట్టాలనుకుంది, ఈ గవర్నమెంట్ వచ్చి ఆల్రెడీ ల్యాండ్ ఉంది కదా, ఇంకా ఎవరికి అలొకేషన్ చేయలేదు, సో దీన్ని ఇంకా ఇంప్రవైజ్ చేద్దాం అని చెప్పి వాళ్ళు 4th సిటీకి డెవలప్ చేస్తున్నారు. ఇవన్నీ ఏంటండి, రియల్ ఎస్టేట్ అనేది ఏంటి, అంత ఫ్యూచరిస్టిక్. ఈరోజు నాకు ఇల్లుంది సరిపోయింది, నా పిల్లలకి ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ కావాలి, మనమే ఉన్నాం, నాకు 40 సంవత్సరాలు, ఇంకో 20 సంవత్సరాలు కష్టపడతానేమో, తర్వాత ఏంటి నాకు ఇన్కమ్, రెంటల్ ఇన్కమ్, రైట్? కొంతమందికి పెన్షన్ ఉంటుంది, పెన్షన్ తర్వాత కూడా రెంటల్ ఇన్కమ్ కావాలనుకుంటుంది. సో ఆ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు చేసుకోవాలి నేను, రైట్ ఇన్వెస్ట్మెంట్. ఎవరైతే జాబ్స్ మొదలు పెట్టారో ఒక చిన్న ప్లాట్ కొనుక్కుంటారు, ఏమో వాళ్ళ అదృష్టం బాగుంటే ఆ ప్లాట్ కొంచెం డబ్బులు కూడా వస్తాయి కదండి, స్థిరాస్తి. ఎప్పటికైనా సరే ఈ అసెట్ క్లాస్ ఎట్లాంటిదంటే అండి, ఇమోషన్తో కూడింది. ఓకే, సో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎగ్జిట్ కూడా చూసుకోవాలి మనం. అలా పెట్టేసుకున్న ఆస్తిని కూడా అలా పెట్టుకోవడానికి లేదు. దాన్ని అమ్ముతేనే దానికి ఒక ఫలితం ఉంటుంది. ఆర్ దాని ఇల్లు కట్టుకోవడం, దాని రెంటల్ ఇన్కమ్. సో ఇవన్నీ కూడా. ఇంకోటి ఏంటంటే నమ్మకం అనేది ఇంపార్టెంట్. నమ్మకమే పెట్టుబడి అంటారు చూడండి. రియల్ ఎస్టేట్ అనేది నమ్మకం కుదరాలి. ఎందుకంటే ఇంతకుముందు చాలా తప్పులు కూడా జరిగినాయి. ఇందాక చెప్పాం కదా, శంషాబాద్ ఎగ్జాంపుల్ చెప్పాం కదా. సో ఓవర్ హైప్. ఓకే, ఆ హైప్ కరెక్టా కాదా అని తెలుసుకునేది ఈ సమిట్లోనే. సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ వస్తున్నారు, గవర్నమెంట్ వస్తున్నారు, మీరు తారక రంగారెడ్డి లాంటి ఎక్స్పర్ట్స్ ఉంటారు, బిల్డర్స్ ఉంటారు, అందరినీ ఉంటారు కాబట్టి కలవడం జరుగుతుంది, మాట్లాడడం జరుగుతుంది. అందుకని చెప్తున్నా ప్యానెల్ డిస్కషన్స్ ఉంటాయి ఇక్కడ. మీరు సమిట్ యొక్క షెడ్యూల్ చూస్తే ప్యానెల్ డిస్కషన్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్. మేము కూడా ప్యానెల్ డిస్కషన్లో మేము కూడా అదే అనుకున్నాం. బర్నింగ్ టాపిక్ ఏంటి హైదరాబాద్లో? ఫ్యూచర్ సిటీ, మ్యూసీ రీడెవలప్మెంట్. ఇందాక మ్యూసీ రీడెవలప్మెంట్ చాలా చెప్దాం అనుకున్నాను. మేబీ ఫ్యూచర్లో మళ్ళీ ఈ షోలో ఇంకా కొంచెం మాట్లాడుతుంది దాని మీద. ఎందుకంటే ఇవన్నీ మన ఫ్యూచరిస్టిక్ థింగ్స్. ఈరోజు మనం చూడకపోవచ్చు, ఇంకో 10 ఏళ్ళలో కంపల్సరీ చూస్తాం. 100% 10 ఏళ్ళలో మీరు ఈరోజు మనం మాడుకుంది 10 ఏళ్ళ తర్వాత మీరు ఈ వీడియో చూసుకోండి, మీరే ఆలోచిస్తారు. అంటే డబ్బు అనేది ఎప్పుడు ఏంటండి, డబ్బు తీసుకెళ్ళి బ్యాంక్ లాకర్లో పెట్టుకోరు కదా, క్యాష్ అయితే ఫిక్స్డ్ డిపాజిట్లో పెడతాం, వైట్ మనీ ఫిక్స్డ్ డిపాజిట్ పెడతాం, అది కొంచెం వడ్డీ ఇస్తుంది మనకి. ఇదే ఒక అసెట్ రూపంలో పెట్టుకున్నాం అనుకోండి, అది ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్, ఒక డిఫరెంట్ మనకి ప్రాఫిట్ మార్జిన్స్ ఇస్తాయి.
మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ ప్రాపర్టీస్ అనేది నేను ఒక చోట వెళ్ళి డబ్బులు పెట్టాను అంటే అది రెట్టింపు ఇవ్వాలి అనేది చిన్న కోరిక మా అందరి మనుషుల్లోని. ఓకే, ఒక పొలం కొన్నాము, ఒక స్థలం కొన్నాము అంటే అది రెట్టింపు అవుతుంది అనేది ఎక్కడో లోపల ఉంటుంది మనకి. అది ఎక్కడ పెట్టాలి అనేది మటుకు ఇక్కడ డిస్కషన్లో తెలుస్తుంది చాలా వరకు. సో ఫైనల్గా ఇప్పుడు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ సమ్మిట్ 2025 అయితే జరగబోతుంది మరి కొన్ని రోజుల్లో. మరి దాని గురించి మీరు ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నాము అని అంటే ఈ ఈవెంట్ని ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్ ఆఫ్ రియల్ ఎస్టేట్లో వాళ్ళు కూడాను యూజ్ చేసుకోవాలి. స్టేక్ హోల్డరే కాదండి, బేసిక్గా ఏంటంటే మన హ్యూమన్ లైఫే రియల్ ఎస్టేట్కి సిస్టమ్కి ఒక థింగ్ అలవాటు అయ్యింది బేసికల్లీ. ఎందుకనంటే మనిషి పుట్టేది హాస్పిటల్ రియల్ ఎస్టేట్, పెరిగేది ఇంట్లో రియల్ ఎస్టేట్, చదివేది కాలేజ్ రియల్ ఎస్టేట్, జాబ్ చేసేది ఆఫీస్ రియల్ ఎస్టేట్, సో బయటికి వెళ్ళేది వాట్ ఎవర్ ఇట్ మే బి, రియల్ ఎస్టేట్ ఈజ్ వెరీ ఆల్రెడీ దాని ఒక ఇన్క్లూడెడ్ సబ్జెక్ట్ అది. సో బయట కాదు కాబట్టి ఎవ్రీ పర్సన్ హూ ఆర్ ప్లానింగ్ టు ఇన్వెస్ట్ ఆర్ హూ వాంట్ టు గెయిన్ నాలెడ్జ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ హైదరాబాద్లో ఏం జరుగుతుంది, 4th సిటీలో రేవంత్ రెడ్డి గారు ఏం చేయబోతున్నారు, ఎక్కడెక్కడ ఏమొస్తున్నాయి, ఇన్వెస్ట్మెంట్స్కి కరెక్ట్ టైమా కాదా, లేదంటే ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయి అండ్ ఇవన్నీ కాకుండా కూడా ఓవరాల్ 19 ఎగ్జిట్స్లో ఎక్కడెక్కడ ఏం జరగబోతుంది అండ్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అన్న విషయాలన్నీ కూడా ఈ ఈవెంట్లో తెలుస్తాయి. మోర్ ఓవర్ నెట్వర్కింగ్ అనేది చాలా బాగుంటుంది. ఒక 1500 to 2000 డెలిగేట్స్ వస్తారు కాబట్టి వాళ్ళకు 1 డే ఈవెంట్లో సాధ్యమైనంత వరకు అందరూ వచ్చి వాళ్ళ బిజినెస్ కార్డ్స్ కానీ లేదా ఇంటరాక్షన్ కానీ ఆ లంచ్ టైంలో కానీ హైటీ టైంలో కానీ మోర్ ఇంటరాక్షన్ చేసుకుంటే వాళ్ళకు ఒక 4-5 పాయింట్స్ 4-5 మెంబర్స్ కనెక్ట్ మంచిగా ఉన్నా కూడాను డెఫినెట్గా వాళ్ళ ఒక మంచి ఫ్రెండ్ దొరికినట్టే అండ్ అక్కడ నుంచి ముందు తీసుకెళ్లే అవకాశం కూడా ఉంటుంది ఖచ్చితంగా. సో రైట్ లొకేషన్, రైట్ ఇన్వెస్ట్మెంట్, రైట్ ప్లేస్, రైట్ టైం విత్ రైట్ పర్సన్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. ఫర్ ఎనీథింగ్ ఈజ్ దీస్ థింగ్స్ ఆర్ మ్యాండేటరీ. సో ఇది ఒక మంచి ప్లాట్ఫామ్, అందరూ కూడా రావచ్చు, అందరూ కూడా దీని యొక్క ఆపర్చునిటీని వాడుకోవచ్చు, యూజ్ చేసుకొని గ్రో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సార్ మీరేం చెప్తారు ఈవెంట్ గురించి? నాకు ఈ ఈవెంట్ పండగ లాంటిదండి. ఎందుకంటే ఒక పొలిటికల్ పార్టీ ఉందనుకోండి, ఎలక్షన్స్ జరుగుతుంటే ఆ కార్యకర్తకి ఒక పండగ లాంటిది. ఎలక్షన్స్ వచ్చినప్పుడే ఆ కార్యకర్త చాలా హ్యాపీగా తొందరగా ఉత్సాహంతో పనిచేస్తాడు. ఇదే ఒక సినిమా రిలీజ్ ఉందనుకోండి, ఒక ఫ్యాన్ బాయ్కి వాళ్ళకి వాళ్ళ సినిమా ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ అవుతుంది అంటే వాళ్ళు చాలా ఉత్సాహంతో ఉంటారు ఆ రోజున. మాకు రియల్ ఎస్టేట్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి ఇలాంటి సమిట్స్, మా సమిటే కాదు, ఇలాంటి సమిట్ ఎక్కడ జరుగుతున్నా సరే మీరు కంపల్సరీ అటెండ్ అవ్వండి. ఎందుకంటే ఇది ఒక పండగ వాతావరణం. ఈ పండగ వాతావరణంలో మీరు ఎంతోమంది కలుస్తారు, వాళ్ళే మీ చుట్టాలు. సో వీళ్ళందరినీ కలిసినప్పుడు ఎక్కడో ఒకట ప్రగతి, గ్రోత్ ఇలాంటి సమిట్స్కి ఎంటర్ అయినప్పుడే ఉంటుంది మీకు. సో ఇది ఫుల్ డే ఈవెంట్, మార్నింగ్ 9 నుంచి 5 o'clock వరకు ఉంటుంది. ఎక్కడ HICC నోవోటెల్లో హైటెక్ సిటీలో జరగబోతుంది. మీరు కంపల్సరీ ఇలాంటి ఈవెంట్లో పాలు పంచుకోండి. ఎస్పెషల్లీ స్టూడెంట్స్ కూడా చెప్తున్నాను, MBA చదువుతున్న స్టూడెంట్స్కి ఇది ఒక లైవ్ ఎక్స్పెరిమెంట్ ఆర్ లైవ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి దొరుకుతుంది. అంటే నేను ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నాను ఆర్ ఏం చూస్ చేసుకోవాలనే వాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్ ఇది. సో మీరు ఈ ఈవెంట్కి రిజిస్టర్ అవ్వాలి అంటే www.HREsummit.in. HRE అంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సమ్మిట్.in. www.HREsummit.inకి రిజిస్టర్ అయ్యి కంపల్సరీ పాల్పంచుకోండి డిసెంబర్ 3వ తారీఖున. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజ్ న్యూస్ ప్రేక్షకులకు. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి చాలా మంచి డీటెయిల్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, మీకు రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి ఎలాంటి డౌట్ ఉన్నా సరే ఈ సమ్మిట్లో ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరుకుతుందన్నమాట. ఖచ్చితంగా అటెండ్ అవ్వడానికే ట్రై చేయండి. ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.